పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులున్నాయన్నది అబద్ధం. మళ్ళీ చెప్తున్నాను నేను. ఇది చాలా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులున్నాయన్నది అబద్ధము. మన శ్రోతలందరికీ ఇది మైండ్ మీడియా తెలియాలి. కాదు. అన్ని తెలుగు ఛానల్స్‌కి ఎళ్ళాలి ఇది. తెలియాలి. అంతే యాహ్! అంతే అండి. ఓకే. ఓకే. న్యూక్లియర్ ఓకే. బాంబ్‌ని యాక్టివేట్ జేయాలంటే దానికి కొన్ని హ్మ్. కోడ్స్ ఉంటాయి. హ్మ్. ఆ కోడ్స్ టెక్నికల్‌గా. ఏదో ఇట్లా మోడీ గారో, ఇంకెవరో రాత్రి కాగానే బటన్ నొత్తితే పోవవి. హ్మ్. ఆ హ్మ్. కోడ్స్‌తోనే అది యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు మిసైల్‌లో పెట్టి లాంచ్ జేసి పంపిస్తారు. ఆ కోడ్స్ ఈ రోజుకి గూడా పాకిస్తాన్ దగ్గర ఒక కోడ్ ఉంటది. సౌదీ దగ్గర ఒకటి, అమెరికా దగ్గర ఓకే. ఉంటదని ఒక వినికిడి. 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 అంటే ఓకే. ఓకే. బండి మీకు కారు మన ఇంటి ముందు మెర్సిడెస్ బెంజ్ ఉందని జెప్పేసి స్టార్ట్ జేస్తే బండి నడవదు. తాళాలు గావాలి దానికి. ఆ తాళంలో గూడా ముగ్గురు ఇస్తారు ఆ తాళాలు. దాన్ని ఫిక్స్ 3 చేస్తే తాళాలు ఒక ఒకేసారి పెడితేనే. వాళ్ళ దగ్గర అయ్యా మేము ఇది వాడుకుంటున్నాము. 3 హ్మ్. తాళాలు అవి ఇవ్వండి. ఫస్ట్ ముక్క, రెండో ముక్క, మూడో ముక్క పెడితే అంటే నేను సింప్లిఫై చేసి చెప్తున్నా. చెప్తున్నారు. మనము చెప్తున్నారు. మనము ఇది పెద్ద వి ఎక్స్‌పర్ట్‌లా గాదు. ప్రజలందరికి హ్మ్. తెలియాలన్నది.